ప్రస్తుత సమాజంలో ఉరుకుల పరుగుల జీవితాలు అయిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలంటూ లేకుంటే వేరే రకంగా పనులంటూ బిజినెస్లు అంటూ చాలా బిజీగా గడుపుతున్నటువంటి కాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలు అనేకంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ని సంప్రదించకుండా మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన టాబ్లెట్ ర్యాంటాపో లేకుంటే ప్యాంటాప్ డియో లేకపోతే ఈనోనో ఏదో ఒకటి తీసుకుంటున్నారు. సో దానివల్ల ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని చెప్పి అనేక మంది డాక్టర్లు చెప్పినా కూడా విననటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి అలా టాబ్లెట్స్ వాడడం వల్ల జరిగేటువంటి నష్టాలేంటి, దానికి హోమియోపతిలో ఏమైనా మందులు ఉన్నాయా, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ సాయి కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసిడిటీ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జీవనశైలిలో ఎలా మార్పులు వస్తున్నాయంటే, సార్ నా దగ్గర టైం లేదు మందులు వేసుకోవడానికి, అందు గురించి అని ఈనో జెలుసిల్ ఇలాంటివి ఎప్పుడు జేబులో పెట్టుకుంటున్నాను సార్, ఎందుకంటే నేను అంత బిజీగా ఉంటాను లైఫ్లో. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా నా దగ్గర టైం లేదని చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. దేనికి టైం లేదు? మనం పరిగెత్తేదే, మనం సంపాదిస్తుంది అంతా కూడా మంచి ఆరోగ్యం కోసం. సో ఆరోగ్యానికి గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జిఐ సిస్టమ్ కరెక్ట్గా లేదు అంటే మీకు మిగతా శరీరంలో ఏ అవయవం కూడా పని చేయదు. మనం చేసే ప్రతి పనిలోనూ మనం తినే ఆహారం మీదనే, దాని నుంచి వచ్చిన ఎనర్జీ మీదనే మనం ఏ పనైనా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో చాలామంది ఈనో జెలుసిల్ ప్యాంటాప్ అని ర్యాంటాక్ అని ఇతర అనేక యాంటాసిడ్స్ వచ్చాయి. అందులో కూడా చూడండి మీరు, సమయానికి అనుగుణంగా మన ఫాస్ట్ నేచర్కి ప్రకారం పనిచేసే మెడిసిన్ యొక్క టైం పీరియడ్ కూడా కట్ డౌన్ చేయడం జరిగింది. ఉదాహరణకి ముందుగా తీసుకునే ప్రోటీన్ పంప్ ఇన్హిబిటర్స్ ఏవైతే ఉంటుందో అవి అరగంట తర్వాత దాని ఒక ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యేది అని విన్నాము. కానీ ఇప్పుడు వచ్చేవి అలా కాదు, విదిన్ సెకండ్స్. సో మీ పని కూడా తొందరగా అయిపోతుంది, జీర్ణశక్తిది కూడా తొందరనే ముగిసిపోతుంది. సో ఇప్పుడు పని కట్ షార్ట్ అయిపోతుంది. తర్వాత మీరు గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అనేసి అనేక పెద్ద హాస్పిటల్స్ తిరిగి ఎండోస్కోపీ ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏంటి? యాంటాసిడ్స్ అధికంగా వాడడం వల్ల నష్టం ఏంటిది? ఒక చిన్న ట్యాబ్లెట్, ₹1 ₹1.5 ట్యాబ్లెట్, ఒక ₹5 ఈనో వేసుకుంటున్నాం, దానివల్ల నష్టం ఏమొస్తుంది? లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల ముఖ్యంగా కాల్షియం, అల్యూమినియం, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వంటి యాంటాసిడ్స్ వాడడం వల్ల లాంగ్ టర్మ్లో కాన్స్టిపేషన్కి దారితీస్తుంది. మరియు ఇలానే ఉంటే ఇవి ఏవైతే ఫిల్టర్ అవుట్ చేస్తున్నాయో ముఖ్యంగా కిడ్నీస్, వాటి యొక్క ఇన్ఫెక్షన్స్ అధికంగా పెరుగుతాయి. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ ఈ టైప్ ఆఫ్ యాంటాసిడ్స్ వాడడం వల్ల విటమిన్ B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ ఇలాంటి అనేక డెఫిషియన్సీస్ మన బాడీలో రాను జరుగుతాయి. ఇది లాంగ్ టర్మ్లో ఎర్లీ ఆస్టియోపోరోసిస్ వచ్చే దానికి సూచకం. కండరాలు, ఎముకలు అరుగుదల వీటి వల్ల అవుతుంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, మెడికేషన్ కంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మనం తినే ఆహారము ప్రాపర్గా రెగ్యులర్గా ఉండే పోషకాలు కూడా కార్బ్స్తో పాటు ప్రోటీన్, ఫైబర్ యాడ్ చేసుకోవడం, తిన్న వెంటనే పడుకోవద్దు, ఫాస్ట్గా తినకుండా ఉండడం, తినే అంతసేపు మొబైల్ని పక్కన పెట్టి యు ఎంజాయ్ ద వే ఆఫ్ టేకింగ్ ఫుడ్. నమిలి తినాలి. అంటే మీరు ఎంత సమయం కేటాయిస్తుంటారో ఫుడ్కి అంత ఈజీగా డైజెషన్ పాసిబిలిటీ అవుతుంది. హడావిడిగా తినేస్తాము, వెంటనే నీళ్ళు తాగేస్తాము. ఇంకా పిల్లలలో కానీ పెద్దవారు కూడా మొబైల్ చేతిలో ఉంటే కానీ తినడం కుదరట్లేదు లేదు. చాలామంది కొందరు పేషెంట్స్ చెప్తూ ఉంటారు, వారు మొబైల్ తీసుకెళ్ళి వాష్రూమ్కి వెళ్తేనే వారికి మోషన్ సాఫ్గా ఉంటుంది. అలాంటి పరిస్థితికి వచ్చాము. అంటే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటిదంటే, డైజెషన్ అనేది ఎంత డిస్టర్బ్ అవుతుందో చూడండి. సో తినే విధానంలోని మార్పు చేసుకుంటే ఇలాంటి లక్షణాలు ఏవి మనకి దూరంగా ఉంటాయి. సో మరీ అంతగా ప్రాబ్లం ఉంది అనిపిస్తే మీరు ఏదైనా మెడికేషన్ డాక్టర్ కన్సల్ట్గా తీసుకోవడం మంచిది. సో ప్రాబ్లం దేనివల్ల యాసిడిటీ అనేది ప్రొవోకేట్ అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్లియర్ చేసుకోండి. కానీ తినే సమయాన్ని మాత్రం ప్రొలాంగ్ చేసుకోండి. విదిన్ షార్ట్ టైంలో కాకుండా లాంగ్ టర్మ్గా తినడం మంచిది. అండ్ సాధ్యమైనంత వరకు మిడ్ మీల్లో ఒక ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ ఉండేలా చూసుకోండి. హోమియోపతిలో మెడిసిన్ ఉందా? ఎస్. లాంగ్ టర్మ్లో మీరు హోమియోపతి మెడికేషన్ వాడారనుకోండి, ఎలాంటి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ రాకుండా మనం నివారణ చేసుకోవచ్చు. సో వీటి వల్ల ఏంటిదంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు హోమియోపతిలో. సో ఈ అసిడిటీ పెరగదల కారణాలు ఏంటిది?
వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటికి మెడిసిన్ ఇస్తుంది, అంతేకాని యాంటాసిడ్ లాగా ఎప్పుడూ హెల్ప్ చేయదు. సో యాసిడ్ని ప్రొడక్షన్ చేస్తున్న వాటిని కంట్రోల్లో పెట్టుకొని వీరి యొక్క లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నాము అంటే మెడిసిన్తోనే మనం దీన్ని పూర్తిగా నివారించవచ్చు. ఎందుకంటే ఇందులో యూజ్ చేసే మెడికేషన్స్ చాలా తక్కువ మోతాదులో ఉండడము, మరియు ఇది డైరెక్ట్ యాంటాసిడ్ లాగా ఎప్పుడూ హెల్ప్ చేయదు. సో దేనివల్ల అయితే అసిడిటీ ప్రొవోకేట్ అవుతుందో దాని మీద మాత్రమే మెడిసిన్స్ పనిచేస్తుంటాయి. మనిషికి ఇది వ్యత్యాసం ఉంటుంది అండి. సాధారణంగా అయితే 3 నెలల నుంచి 6 నెలల్లో మీరు పూర్తిగా నయం అవుతుంది. సిమ్టమ్ అనేది డే 1 నుంచే మొదలవుతుంది మనకి చేంజెస్ రావడం బాడీలో. కానీ పూర్తిగా నివారించడానికి సుమారు 3 నెలల నుంచి 6 నెలల వరకు సమయం పట్టే ఛాన్సెస్ ఉంటున్నాయి. ఆ ఛాన్సెస్ కూడా అధికంగా ఉంటుంది మనకి. సో స్టెబిలిటీ పెరుగుతుంది, మనం తీసుకునే ఆహారంలో మేజర్ పోర్షన్ డైజెస్టివ్ అయ్యేలాగా ఇది పనిచేస్తుంది. మార్చుకోవాల్సిందే అండి. జీవనశైలి ప్రధానము, మెడిసిన్స్ మాత్రమే సెకండరీ. అందులో ది బెస్ట్ అనుకున్నప్పుడు హోమియోపతి ప్రిఫర్ చేయడం మంచిది.